మీ ఇంట్లో కార్ని రెంట్‌కిచ్చి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. అమ్మ 2 రోజుల నుంచి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఏంటంటే ఒక ఇంటర్మీడియేట్ కుర్రాళ్ళు ఒక అబ్బాయిని పట్టుకుని చితక్కొట్టారమ్మ. అది కూడా బట్టలు ఇప్పి మరి అర్ధనగ్నంగా కూర్చోబెట్టి చాలా క్రూరంగా కొట్టారు. అవును. అసలు అలాంటి చిన్న వయసులోనే వాళ్ళకి అంత క్రూరత్వం ఎవరు నూరు పోశారు? అసలు సంఘటన ఏం జరిగిందంటారు అసలు ఆ క్రూరత్వానికి కారణం? వాళ్ళు అంటే కొట్టుకోవడానికి కారణం ఐ థింక్ ఏంటంటారు? ఒక 2 రోజుల కిందటండి అవును. ఇది నేను కూడా చూసాను. ఇది చాలా వైరల్ అయింది సోషల్ మీడియాలో. హ్మ్. అంటే ఈ అబ్బాయిలు మొత్తం ముగ్గురు అబ్బాయిలు. ఈ ఈ అబ్బాయి పేరు యువరాజు. ఎవరైతే దెబ్బలు తిన్నాడో ఆ కుర్రోడి పేరు యువరాజు. సో ఈ అబ్బాయి ఇప్పుడు కాదండి. అది సంఘటన జరిగింది 2 రోజుల కిందటే అయినా. హ్మ్. అసలు ఈ కుర్రోడు ఏం చేశాడంటే అంటే ఈ ఇప్పుడు అంటే మీరు విజువల్స్ చూసారేమో అందులో రెడ్ షర్ట్ వేసుకున్న ఆ అబ్బాయికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఓహ్! ఆ గర్ల్ ఫ్రెండ్‌కు ఈ యువరాజ్ అనే కుర్రోడు ఒక మెసేజ్ ఇచ్చాడట. హ్మ్. అది ఏం మెసేజ్ ఇచ్చాడో మనకైతే తెలీదు. ఒక మెసేజ్ ఇచ్చాడు. ఓకే. సో, అది ఈ అబ్బాయి ఏం చేశారంటే వీళ్ళ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకున్నాడు. ఎవరు? ఆ రెడ్ షర్ట్ వేసుకున్న మిగతా ఇద్దరు ఫ్రెండ్స్‌తో షేర్ హ్మ్. చేసుకున్నాడు. అరే! నా గర్ల్ ఫ్రెండ్‌కు ఆ పలానా యువరాజు ఒక మెసేజ్ ఇచ్చాడు అని. కాకపోతే ఇది ఇప్పుడు నిన్న మొన్న ఇచ్చింది కాదండి. ఒక హ్మ్. 14 మంత్స్ ముందు అంటే ఎగో జరిగింది ఇది. ఇప్పుడు నిన్న మొన్న మెసేజ్ ఇస్తే రాత్రి కొట్టింది కాదది. సో, ఓకే. వాళ్ళేం చేశారంటే మనసులో పెట్టుకున్నారు. అంటే ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వీడు ఒక్కడు దొరుకుతాడా? హ్మ్. వీడు పని చేద్దామని ఆల్రెడీ దే డిసైడెడ్. ఓకే. సో, మొన్న ట్యూస్‌డే రోజు ఆ కుర్రోడు ఇంటికెళ్తున్నాడు. వెళ్తుంటే ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసారు. అంటే వాళ్ళు యాక్చువల్‌గా ఇంటర్మీడియేట్ డ్రాప్ అవుట్. వాళ్ళు ఇప్పుడు చదవట్లేదు. కాలేజీలో లేరు వాళ్ళ పిల్లలు. ఓహ్! సో, వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడికెళ్తున్నావు అంటే ఇంటికెళ్తున్నా. పద నేను కూడా ఆల్రెడీ వెళ్తున్నాం డ్రాప్ చేస్తామని తీసుకెళ్ళారు. సరే ఫ్రెండ్సే కదా అని చెప్పేసి ఆ హ్మ్. కుర్రోడు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ దారి మధ్యలో ఒక కొబ్బరి తోట దగ్గర అంటే చుట్టూ నిర్మానుష్యంగా ఉంది. అంటే కేకలు వేసినా కూడా వినిపించనటువంటి ప్రదేశము. హ్మ్. అక్కడికి తీసుకెళ్లారు. ఏంటి బ్రో ఇక్కడ ఆపావు అని అడిగాడు. ఏం లేదు అని ఆ అబ్బాయిని తీసుకెళ్ళి ఎలా బిహేవ్ చేశారంటే ఒక ఘోరాతి ఘోరంగా. అంటే ప్రొఫెషనల్ కిల్లర్స్ ఎలా ఉంటారో, ఒక నరరూప రాక్షసులు ఎలా బిహేవ్ చేస్తారో అలా బిహేవ్ చేసి హ్మ్. ఆ అబ్బాయిని అర్ధనగ్నం చేసి పిడిగుద్దులు గుద్ది అంటే శరీరంలో ఎక్కడ ప్లేస్ లేకుండా కొట్టి తగలరాని చోట కూడా కొట్టరాని చోట కూడా కొట్టి హ్మ్. ఆ అబ్బాయి ప్రాణాలు పోయేలాగా వీళ్ళు అతన్ని హింసించారు. పొద్దున తీసుకెళ్ళి సాయంకాలం చీకటి పడేదాకా కొట్టారండి ఆ అబ్బాయిని. పాపం చేతులు పెట్టి ఆపుకుంటుంటే కూడా ఆ చేతులు వెనక్కు కట్టి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఒకడు పట్టుకుంటే ఇంకొకడు వెనక అంటే కాళ్ళు వాళ్ళు మడిచి కడుపులో గుద్దారనమాట. ఈ చెవు వెనక ఒక అడుగు పిడిగుద్దులు గుద్దాడండి. అసలంటే భగవంతుడు ఆ అబ్బాయిని నిజంగా ఎందుకు సేవ్ చేశాడో, ఎలా సేవ్ చేశాడో తెలీదు. వైరల్‌గా అయిన మనం చూస్తే వీడియోలో ఫుటేజ్ చూసుకుంటాను. అంత భయంకరంగా కొట్టారనమాట. అడుగుతున్నాడు బ్రో నన్నెందుకు కొడుతున్నాను? నేనేం చేశానంటే, నీకెంత ధైర్యం ఉంటే నా గర్ల్ ఫ్రెండ్‌కి నువ్వు మెసేజ్ ఇస్తావు అని అదొక్క దాని మీదనే కొట్టారు. అంటే వీళ్ళేమనుకుంటున్నారంటే, ఇంత చిన్న వయసులో ఇంటర్మీడియేట్ చదివే పిల్లలకు అంత వయలెన్స్ ఎక్కడి నుంచొచ్చింది? సో, వాళ్ళు ఎందుకు అంత భయంకరంగా వీధి రౌడీల్లాగా, రాక్షసుల్లాగా అంటే వాళ్ళు మాట్లాడే మాటలు వింటే ఎవ్వరు కూడా వినలేనన్ని బూతులనమాట. అలాంటి మాటలు మాట్లాడి అతన్ని చిత్రహింసలకు చేసి అంటే తప్పి కన్నులొట్టబోయినట్టుగా అబ్బాయి అన్‌కాన్షియస్ స్టేజ్‌లో పడితే పాపం ఎవరో ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళ ఫాదర్ వచ్చి హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. పైగా వాళ్ళు వెళ్ళేటప్పుడు ఈ కుర్రోడికి వార్నింగ్ ఏమిచ్చారంటే, మా గురించి గాని, మేమిలా కొట్టినట్టు గాని, ఇక్కడ జరిగిన సంఘటనను గాని, నీ వాళ్ళకి కానీ, పోలీసు వాళ్ళకి కానీ నువ్వు చెప్తే నీ మీద అంటే మా ఎస్సీ, ఎస్టీ కేసు బుక్ చేసి అల్ట్రా కేసు బుక్ చేసి మేము నిన్ను బుక్ చేస్తామని వాళ్ళు చెప్పారండి. అది జనరల్‌గా అంటే అందులో కూడా టెలికాస్ట్ అయింది. సో, అంటే మనం ఇక్కడ చెప్పుకుండేది ఏంటంటే సంజయ్ గారు, ఇంత చిన్న వయసులో పిల్లలకి అంత క్రుయాలిటీ ఎక్కడి నుంచొచ్చింది? అంటే ఇది తప్పనిసరిగా తల్లిదండ్రులు 99.9% ఇళ్లల్లో సరి అయిన వాతావరణం లేక, మా పిల్లలు ఏం చేస్తున్నారు? మరి ముఖ్యంగా మగపిల్లలు బయటికెళ్ళి వీళ్ళేం చేస్తున్నారు? ఎలాంటి పనులు చేస్తున్నారు? మన ఇంటికి ఎలాంటి చెడ్డ పేరు తెస్తారేమో అనే భయభక్తులు లేకుండా పెంచుతున్నారన్నమాట. దీనికి ప్రధాన కారణం ఎవ్వరు ఏమనుకున్నా కింద కమెంట్ చేసిరా. నేనైతే 99.9% తల్లిదండ్రులదే బాధ్యత. మీ పిల్లలను మీరు కనేసి ఇలాంటి వాళ్ళని బయటకు వదిలేస్తే రేపొద్దున వాళ్ళు
సొసైటీకి ఏం చేస్తారు, ఎంతమందిని చంపుతారు. అవును. ఇవాళ అంటే ఆ పిల్లలు, మగపిల్లలు ఎలా ఉన్నారంటే తల్లిదండ్రులను కూడా ఒకవేళ ఏదన్నా అడిగితే ఇవ్వకపోతే వాళ్ళని కూడా చంపే అంత క్రుయాలిటీగా తయారవుతున్నారు. ఇవన్నీ దేనికి కారణం అండి? తల్లిదండ్రుల పెంపకం. వాళ్లకు శక్తికి మించి ఏది అడిగినా కొనడం, అప్పులు చేసి కొనియడం, పిల్లలు ఏం చేస్తున్నారు బయట అనేది తెలుసుకోలేకపోవడం. అంటే ఎవరైనా మీ పిల్లలు ఇలా చేశాడు, ఇలా కొట్టారు, బయట కనిపించాడు అంటే కూడా తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదండి. మళ్ళీ వాళ్ళ మీదే తిరగబడేసి మా పిల్లల గురించి నువ్వు ఇలా చెప్తావా, ఓర్వలేక నువ్వు చెప్తున్నావని అంటున్నారు. కానీ ఒకరు ఇద్దరు కాదు, 10 మంది నీ పిల్లల గురించి చెప్తున్నప్పుడు ఒకసారి నువ్వు క్రాస్ ఎగ్జామిన్ చేసుకొని అసలు మా పిల్లలు ఏం చూస్తున్నారని తెలుసుకోవటం లేదండి. అంటే ఎంత విపరీతంగా దీనికన్నిటికీ కారణం ఏంటంటే సినిమాలండి. ఈ సినిమాల ప్రభావం అనేది చాలా ఉంటుంది. సినిమాలలో మీకు తెలుసు కదా, కొన్ని అంటే మనం హీరోల పేర్లు చెప్పొద్దు కానీ కొన్ని సినిమాలలో ఎంత భయంకరమైన డైలాగ్స్ అంటే ఇవన్నీ వినేసి ఈ పిల్లలు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళు కూడా నిజ జీవితంలో వాళ్ళు సినిమాలలో ఎలా చేశారో అలా చేసేసి ప్రాణాల మీదకి తెచ్చుకొని మంచి లైఫ్ పాడు చేసుకొని జైలు పాలైపోతున్నారు. సో ఇవన్నిటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రి. ఇప్పుడు మీ పిల్లలు సపోజ్ ఒక తల్లిదండ్రి, ఒక అబ్బాయి మంచి మార్కులు తెచ్చుకొని కాలేజీకి మంచి పేరు తెచ్చి ఒక మంచి ఉద్యోగం చేసి ఒక సొసైటీకి ఒక మంచి పేరు చేస్తే ఫస్ట్ బాబు నీ తల్లిదండ్రులు ఎవరు అని అడుగుతారు. అడిగినప్పుడు గర్వంగా మా అమ్మ నాన్న నన్ను ఇలా పెంచారు అని వాళ్ళను కూడా అబ్బాయిని ఎంతగా గౌరవిస్తారో వాళ్ళను కూడా స్టేజ్ మీదకి పిలిచి అలా గౌరవిస్తారు. అలాగే ఎప్పుడైతే మీ పిల్లలు తప్పు చేశారో ఆ తల్లిదండ్రులను కూడా కంపల్సరీగా వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఉండాలండి. మంచి పని చేసినప్పుడు ఎలా సత్కరించారో అలాగే మీ పిల్లలు తప్పు చేసినప్పుడు తప్పకుండా తల్లిదండ్రులకు కూడా శిక్ష పడితేనే అప్పుడు తల్లిదండ్రులు భయభక్తులతో పెరుగుతారండి. నేను మొన్న ఒక స్టూడియోకి వెళ్తున్నాను, ఒక షూట్ కోసం కారులో వెళ్తున్నానండి. నా కారు ముందు పాపం ఒక పెద్ద ఆయన 70-80 సంవత్సరాల ఆయన స్కూటర్ నడుపుకుంటూ వెళ్తే వెనక జస్ట్ 18-20 years కుర్రోళ్ళు వెళ్తున్నారు. రెడ్ లైట్ వచ్చినప్పుడు అతను ఆగిపోతే విపరీతంగా హార్న్ కొడుతున్నారు. కొడుతుంటే అతను అడిగాడు, బాబు ఒక్క నిమిషం ఆగు, ముందు లైట్ పడుతుందంటే వాళ్ళు ఎంత బూతులు తిట్టేసి అతన్ని కొట్టేశారండి రోడ్డు మీద. ముసలోడా నీకు ఇది లేదా, నీకు బుద్ధి లేదా, నీకు నడపకపోతే రోడ్డు మీదకి ఎందుకు వచ్చావు అనేసి అతన్ని రోడ్డు మీద పాడేసి కొడితే కనీసము ఒక్కరు కూడా వాళ్ళ గురించి పట్టించుకోలేదు. అంటే నీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉండరా? నీ తల్లిదండ్రులు ఇదేనా మీకు నేర్పించిన సంస్కారం? రేపొద్దున నువ్వు పెద్దగావా, నీ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు లేరా? అంటే పెద్దవాళ్ళు రోడ్డు మీదకి రావు అంటే సంస్కారం ఏంటి? ఏం నేర్పిస్తున్నాం మనం పిల్లలకి? అతన్ని అంత విపరీతంగా కొట్టి అతన్ని రెచ్చగొట్టి పాపము అతను అన్కాన్షియస్ స్టేజ్ లో కింద పడిపోతే తర్వాత ఆ ట్రాఫిక్ పోలీస్ వచ్చి వాళ్ళని ఇది చేశారు. అంటే ఇవన్నీ ఏంటండి? తల్లిదండ్రులకు ఇది బాధ్యత ఉందా లేదా చెప్పండి. పిల్లలకు అంటే వాళ్ళు 18 years కూడా లేదండి, వాళ్ళకి బండ్లు ఇచ్చేసి రోడ్డు మీదకి పంపించేసి పిల్లలను కని వదిలేస్తే వాళ్ళు బయట ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియటం లేదనమాట. అండ్ పిల్లలు ఎలా తయారవుతున్నారంటే తల్లిదండ్రులను కూడా చంపే పరిస్థితికి వస్తున్నారు. నాకు కావాల్సింది మీరు ఇవ్వకపోతే మిమ్మల్ని కూడా చంపేస్తామనే పరిస్థితికి వస్తున్నారంటే దీనికంతటికి కారణం ఎవరంటే 100% తల్లిదండ్రులేనండి. కంపల్సరీగా మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మగపిల్లల అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేస్తున్నారు, బయట పోట్లాడుతున్నారు కదా, 10 మంది నాకు చెప్తుంటే నా పిల్లలు ఏం చేస్తున్నారు, ఇందులో నిజం ఎంత అని ఎవ్వరు తెలుసుకోవటం లేదండి. ఎంతసేపు వచ్చి మా అబ్బాయిని అంటున్నారు అని అంటున్నారు. కాలేజీలోకి వెళ్తే గుండాలే, రోడ్డు మీదకి వెళ్తే ఇదే, బస్ స్టాప్లలో వెళ్తే విపరీతంగా అమ్మాయిలను సతాయించడము, ఇవన్నీ ఏంటండి? తల్లిదండ్రులు సరిగ్గా డిసిప్లిన్ చెప్పకపోవడమే కదండి. ఇదంతటికి కారణం ఏంటంటే తల్లిదండ్రులే. మళ్ళీ చెప్పడం తల్లిదండ్రులేనండి. మీ పిల్లల జాగ్రత్త మీరు మీ కన్నప్పుడు ఎంత బాధ్యతగా తీసుకున్నారో మీ పిల్లలు మంచి చేసినా చెడు చేసినా అంటే సొసైటీకి మంచి పేరు తెచ్చినా మీదే బాధ్యత, చెడు పేరు తెచ్చినా కూడా మీదే బాధ్యత. పిల్లలను జాగ్రత్తగా పెంచాల్సిన బాధ్యత కంపల్సరిగా తల్లిదండ్రులదే. సినిమాలలో చూసి వాళ్ళలాగా చేస్తే సినిమాల వాళ్ళు 2 గంటల సేపు యాక్ట్ చేసి ఇంటికి వెళ్ళి వాళ్ళ లైఫ్ వాళ్ళు బతుకుతారు. సినిమాలే జీవితం కాదండి. చాలా మంది యువత సినిమాలు చూసి అందులో ఉండే మంచి నేర్చుకోకుండా ఇలాంటి వాటిని చూసి వాళ్ళు కూడా ఒక హీరోలను అనుకొని విలన్స్ అనుకొని వాళ్ళు ఎలా చేస్తే అలా చేసుకుంటున్నారు. వాళ్ళ హెయిర్ స్టైల్, వాళ్ళ నడక, వాళ్ళ కాస్ట్యూమ్స్ కాదండి, అవన్నీ వాళ్ళు తెచ్చిపెట్టుకున్నవి. ఒక హీరో ఇలా నడిచాడు అంటే డైరెక్టర్ చెప్తేనే నడిచాడు, అంతేగాని
అది నిజంగా వాళ్ళ ఒరిజినాలిటీ, అవును. వాళ్ళ లైఫ్ కాదు. కానీ వీళ్ళు ఏం చేస్తుందంటే వాళ్ళు రియల్ లైఫ్ లో కూడా అలాగే ఉంటారని, వాళ్ళుగా జుట్టుకు 100 రకాల కలర్లు వేసుకుంటే వీళ్ళు కూడా కలర్లు వేసుకోవడము, వాళ్ళు ఎలా నడుస్తే అలా నడవడము, వాళ్ళు ఎలాంటి డ్రెస్సింగ్ వేసుకుంటే అలా వేసుకోవడము, వీటన్నిటి అంటే మంచి ఒక హీరో అంటే ఒక మంచి చేశాడు అది చూడట్లేదు, అంతసేపు ఏం వైలెన్స్ చేశాడు, మనం ఎలా చూస్తున్నామని చూస్తున్నారు. దీనికి తోడు రాజకీయ నాయకులు సో చాలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం, దాని వైపు అంటే యూత్ అంతా అట్రాక్ట్ అయిపోయి వాళ్లకు లాగా మనం చూస్తున్నాం. అంటే ఈ పార్టీ అని చెప్పట్లేదండి, ప్రతి ఒక్క రాజకీయ పార్టీ వాళ్ళు అంటే మనం మాట్లాడలేని విధంగా, మనం వినలేని విధంగా పబ్లిక్ లో మాట్లాడుకుంటున్నారు. సో అవన్నీ ఇంప్రెషన్ ఎవరి మీద ఉంటుందంటే మరి ముఖ్యంగా యువత మీదే ఉంటుందండి. అంటే వీళ్ళు యువత ఎలాంటి వాళ్ళంటే ఏది జరిగినా తొందరగా అట్రాక్ట్ అవుతారు. సో అందరికీ మనం చెప్పడం ఏంటంటే, ఒకసారి మీ పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు దయచేసి ఆలోచించుకోండి. మంచి మార్గానే వెళ్తున్నారా లేదా క్రాస్ ఎగ్జామిన్ చేసుకోండి. కాలేజీలకు వెళ్ళండి, ఎలాంటి స్నేహాలు చేస్తున్నారో చూడండి, కాలేజీ లెక్చరర్స్తో మాట్లాడండి, వాళ్ళ ఫ్రెండ్స్తో అసలు ఎలాంటి ఫ్రెండ్షిప్ చేస్తున్నారో అని కూడా తెలుసుకోవాలండి. లేకపోతే మాత్రం చూడండి, మొన్న అసలు వాళ్ళు ఎలా బిహేవ్ చేశారండి అంటే మనకు చూస్తుంటేనే అది వీడియో అంత భయంకరంగా ఉంది, అంత భయానకంగా ఉంది. మరి ఆ కుర్రోడు అన్ని దెబ్బలకి ఎంత ఓర్చుకున్నాడో, అంటే ఓపిక లేదా? ఈ అబ్బాయి మెసేజ్ పెట్టడం తప్పైనప్పుడు మాట్లాడుకోవచ్చు కదా కూర్చొని, లేకపోతే మీ పెద్దవాళ్ళకి చెప్పొచ్చు కదా. అతన్ని ప్రాణం పోయేదాకా కొట్టడము, పొరపాటున ప్రాణం పోయిందనుకోండి, మీరు ముగ్గురు పోయి జైల్లో ఉంటారు కదా, అంటే జీవితాంతం మీరు జైల్లో ఉంటారు. మరి మీ భవిష్యత్తు ఏముంటుందండి? ఒక చిన్న ఆవేశాన్ని మీరు కంట్రోల్ చేసుకోలేక లాస్ట్కు ఇలా చాలా మంది అండి, వీళ్ళే కాదు చాలా మంది ఇలాగే బిహేవ్ చేస్తున్నారు. అందరినీ మనం రిక్వెస్ట్ చేయాలంటే దయచేసి మీ పిల్లలు ఎలా ఉంటున్నారో కంపల్సరీగా మీరు క్రాస్ ఎగ్జామిన్ చేసుకోండి. ఒకవేళ చిన్న పొరపాట్లు జరిగితే కూర్చోబెట్టి ఇది కాదు ఇది పద్ధతి అని కంపల్సరీగా చెప్పండి అని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ మనం చూసుకుంటే తల్లిదండ్రులదే మేజర్గా తప్పు కనిపిస్తుంది. ఏ విధంగా అంటే రామరాజ్యంలో ఉన్న కైకేయి బాగుపడలేదంటారు, రావణ రాజ్యంలో ఉన్న సీతమ్మ మీద ఇంత రావణ చూపు కూడా పడలేదు. అక్కడ చూసుకుంటే బుద్ధి అనేది ఎంత నేర్పిస్తుందో మనకు అర్థమవుతుంది. అంతే కదా. ఇప్పుడు విద్యార్థులకి టీచర్స్ చదువు నేర్పించడం వరకే, కానీ వాళ్ళకి సంస్కారం నేర్పించాల్సిన తల్లిదండ్రులు. కానీ ఇక్కడ చూసుకుంటే కులం మత భేదాలు చెప్పి పెంచడం కాదండి, మానవత్వం అనే ఒక మాట చెప్పి కులమైన ప్రాబ్లం ఏం లేదు, అందరం మనుషులమే మనం అందరం. పిల్లలకి టెక్నాలజీని అలవాటు చేయడం ఎంత ముఖ్యమో పెద్దవాళ్ళని మన సంస్కృతుల్ని గౌరవించడం అంతే ముఖ్యం, చాలా ముఖ్యం అండి. ఇవన్నిటిని మర్చిపోయినప్పుడే వాడికి గారి తప్పుతారు. అంటే పిల్లలు ఇంట్లో వాళ్ళని గౌరవిస్తే బయట వాళ్ళని గౌరవిస్తారండి. ఫస్ట్ ఇంట్లో తల్లిదండ్రులను గౌరవించడము, మీ అక్క చెల్లెళ్ళను మీ అన్నదమ్ములను గౌరవించడము, చుట్టుపక్కల వాళ్ళను రెస్పెక్ట్ చేయడం ఎప్పుడైతే తల్లిదండ్రులు నేర్పిస్తారో అది కంపల్సరీగా బయటకు వెళ్తే ఆటోమేటిక్ గా వాళ్ళు అలాగే ఉంటారండి. సో ఇదంతటి బాధ్యత ఎవరిదంటే మళ్ళీ అల్టిమేట్ గా తల్లిదండ్రులది. వాళ్ళ గుణగణాలే ఎప్పుడు బయటకు కనిపిస్తూ ఉంటాయి. అంతే కదండి. మరి వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా కానీ, ఎంత కోటీశ్వర్లైనా కానీ వాళ్ళ గుణగణాలను బట్టే వాళ్ళకు మంచి పేరు. ఇప్పుడు గొప్ప స్టంట్లు చేస్తానో గొప్ప పాత్రలు వేస్తేనో హీరోలు అయిపోరు మ్యామ్. వాళ్ళకున్న మంచితనం అనేది ఒక్కొక్క సందర్భంలో బయట పడుతుంటే చూసారా, అలాంటి సందర్భం తెలియజేస్తుంది ఎవరు హీరోలు ఎవరు మూర్ఖులు అని చెప్పేసి. వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళు ఎలాంటి పాత్రలు పోషించినా బయట సొసైటీ విషయానికి వస్తువులకి వాళ్ళు చేసే సహాయం అంత ఇంత కాదు. ఒక రకంగా యాక్టర్ని తప్పు పట్టలేం, కానీ మనం వాళ్ళని ఏం నేర్చుకుంటున్నాం అన్నది మనం తెలుసుకోవాలి. వాళ్ళు మంచి చెప్తున్నారు అంటే వాళ్ళు మంచి చేస్తున్నారు, ఓ రకంగా చెడు చూపిస్తున్నారు, కానీ మనం మంచిని తీసుకోవట్లేదు, చెడు. డైరెక్టర్ గారు చెప్పినట్టుగా హీరో విలన్ ను చావబాదితే ఆ చావబాదింది ఒకటే నేర్చుకుంటున్నారు, కానీ యాజ్ పర్ ద డైరెక్టర్ గారి డైరెక్షన్స్ ప్రకారం హీరో యాక్ట్ చేస్తున్నాడు అని తెలుసుకోవట్లేదు. అబ్సల్యూట్లీ మ్యామ్. ఇక్కడ తప్పు ఎవరైనా చేసి ఉండొచ్చు, కానీ కొట్లాట అనేది మార్గమే కాదు, అసలు కాదు, దేనికి కాదండి, దేనికి పోట్లాటాలు అనేది అసలు మంచి ఇదే కాదు అది. ఇదంతా పిల్లలు తెలుసుకుంటేనే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి అంతే. అండ్ చూసుకుంటే వాళ్ళ ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్ అండ్ మాక్సిమం చూసుకుంటే అందరూ మేజర్స్ ఉంటారు, కానీ ఎంత 18 ఏళ్ళు దాటితే మాత్రం ప్రతిదీ తెలిసి ఉండాలని లేదు. వాళ్ళకప్పుడు పిల్లలే పెద్దవాళ్ళు అయ్యే స్టేజ్ లో ఉన్నారు మాత్రం. కానీ ఇవన్నీ తెలియజేసిన తల్లిదండ్రులే, ముఖ్యంగా వాళ్ళు తప్పు ఉందంటే నేను ఒప్పుకోను, మీరు అన్నట్టుగా వాళ్ళు తప్పు లేదు, వాళ్ళు ఎంత క్రూరంగా తయారవడానికి కారణం తల్లిదండ్రులే. మిమ్మల్ని తప్పు పట్టట్లేదు, వాళ్ళని తప్పు మార్గంలో నడిపించొద్దని మాత్రమే చెప్తున్నాం. వాళ్ళని చెక్ చేసుకోండి, ఏం చేస్తున్నారో చెక్ చేసుకోండి, ఒకవేళ తప్పులు చేస్తుంటే సరిదిద్దండి, వాళ్ళు మీ మాట వినకపోతే ఎక్కడైనా కౌన్సిలర్ తీసుకెళ్ళండి,
మంచి మంచి గా ఉండే పిల్లలను మీరు అవును. ఎగ్జాంపుల్ చూపించండి, అందులో ఏమి తప్పులేదు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ Thank వెరీ you. మచ్.